కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో గత ప్రభుత్వం వేల కోట్ల ప్రజాధనం వృధా చేసిందన్నారు టీజీఎస్ చీఫ్ కోదండరాం. ప్రాణహిత దగ్గర అందుబాటులో ఉన్న నీటిని వాడుకొని బ్యారేజ్ కట్టాలని నిపుణులు చెప్పినా బీఆర్ఎస్ సర్కార్ పట్టించుకోలేదన్నారు. కాగ్ రిపోర్టులో ప్రాజెక్టుపై వాస్తవాలు చెప్తే బీఆర్ఎస్ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారని విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై బీఆర్ఎస్ అబద్దాలు, కాగ్ చెప్పిన వాస్తవాలు అనే అంశంపై సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో టీజీఎస్ ఆధ్వర్యంలో మీటింగ్ నిర్వహించారు. ప్రాజెక్టు నిర్మాణం చేసిన ఇంజనీర్లతో పాటు కేసీఆర్ ను అరెస్టు చేయాలన్నారు రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళి. ప్రాణహిత పూర్తి చేసి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదన్నారు. చర్చా కార్యక్రమానికి వివిధ పార్టీల నేతలు, మేధావులు అటెండ్ అయ్యారు. మల్లన్న సాగర్ నుంచి ప్రాజెక్టు 6 నెలలు అయితే పూర్తి అవుతుందనంగా ఒక తాత్కాలికమైన కాలువను దవ్విండ్రు. కొండపోచమ్మ సాగర్ నింపటానికి ఆ తాత్కాలికమైన కాలువకు 70 కోట్లు. దానికి ఈ రకంగా ఒక ప్రాజెక్టు కుంగిపోవటం అనేది ఇది చాలా అరుదుగా జరిగింది. తెలంగాణలోనైతే ఏ ఒక్క ప్రాజెక్టు ఈ రకంగా కుంగిపోలేదు ఇప్పటి వరకు. చాలాసార్లు నేను అడుగుతా ఉన్నా, ఇంటికి ఒక పిల్లర్ కుంగితే ఇల్లు నిలుస్తుందా అని అడుగుతున్నా. ఎట్లయితే నిలవదో ఇది కూడా అంతే. నువ్వు మొత్తానికి ఒకటే బ్యారేజ్ మీద వాళ్ళు కాంక్రీటు దాన్ని వేయటం జరిగింది. అది ఉండటం చాలా కష్టము. కాబట్టి దాన్ని సమగ్రంగా సమీక్షించవలసిందే. కాళేశ్వరం అంటే కేవలం మా మేడిగడ్డ ఒకటే కాదు, కానీ మేడిగడ్డ 80% నీళ్లు మేడిగడ్డ నుంచే లిఫ్ట్ చేస్తామని. అది లేదు అంటే ప్రాజెక్ట్ లేనట్టే లెక్క. ఒక ఫీజిబుల్ ప్రాజెక్ట్ని ఆపేసి దుర్మార్గపు ఆలోచనతో రీడిజైన్ పేరు మీద మొత్తం నాశనం చేశాడో ఈ డెసిషన్ ఎవరిది? కేసీఆర్ తీసుకున్నాడు. సో కేసీఆర్ని అరెస్ట్ చేయాలి. నాట్ లెస్ దాన్ దట్. అంటే 9,000 కోట్ల రూపాయలు తమాషానా? 1,00,000 కోట్లు తమాషానా? ఇంకా 50,000 కోట్లు ఖర్చు పెడితే తప్ప పనికిరాదు అంటున్నావు. తమాషానా? అసలు నువ్వు ఇంజనీర్వా? నువ్వు ఏ రకమైనటువంటి డెసిషన్ తీసుకున్నావు ఇట్లా నువ్వు? సో ఆ రోజు ఉన్నటువంటి ముఖ్యమంత్రిని, ఆ రోజు ఉన్నటువంటి ఇరిగేషన్ మంత్రిని, ఆ రోజు ఉన్నటువంటి ఇంజనీరింగ్ చీఫ్ని, ఆ రోజు ఉన్నటువంటి టెక్నికల్ శాంక్షన్ ఇచ్చిన చీఫ్ ఇంజనీర్ని, వీళ్ళందరినీ కూడా తక్షణమే అరెస్ట్ చేసి ప్రాసిక్యూట్ చేయాలి. ఎందుకంటే ఇప్పటికి ఎంత ధైర్యం అండి ఇది? ఏం అబద్ధాలు ఇవి? ఏదో మూడు పిల్లర్లు గుంగినాయి అని మాట్లాడుతున్నారు వాళ్ళు. అరే దట్ ఈస్ ది ప్రాజెక్ట్. మొత్తం వాళ్ళు చెప్పే 500 టీఎంసీలు 400 టీఎంసీలు వాటర్ అనేది అక్కడి నుంచి 80% 85% వాటరు ఆ మేడిగడ్డ ప్రాజెక్ట్ నుంచి లిఫ్ట్ చేయాలి. అలాంటి ప్రాజెక్టు మొత్తం ఇప్పుడు ఆపేయాల్సి వచ్చిందంటే ఈ దొంగలు అంటారు ఇప్పుడు కూడా ఏమైంది, నీళ్ళు ఇవ్వచ్చు కదా, అంత పంటలు ఎండిపోతున్నాయి. పెట్టిన రూపాయలో 51 పైసలు మాత్రమే ఇప్పుడు వరకు ఉపయోగం జరిగింది. ప్రోగ్రామ్ ఎండ్ అయ్యేసరికి అట్ ద ఎండ్ ఆఫ్ కంప్లీషన్ ఆఫ్ ద ప్రాజెక్ట్ అది 75% కాస్ట్ బెనిఫిట్ దీని కింద 75 పైసలు ఉండవు. కేవలం 25 పైసలే మనం, అంటే ఇప్పుడు 1,00,000 కోట్లు పెడితే 25,000 కోట్లే ఉపయోగంలో ఉంటుందని కాగ్ ఇచ్చిన రిపోర్ట్. వారు ఏం చెప్తారు? ఈ కాగుని మేము నమ్మం అంటారు. ఎవరు చెప్పేది? ఎవరు? బీఆర్ఎస్ పార్టీ వారు ఉన్నారే, మాజీ మంత్రులు. ఈ కాగు చెత్త మేము నమ్మం అంటారు. దేన్ని నమ్ముతావు? ముఖ్యమంత్రి నమ్మం అంటావు. ఆడు రేవంత్ రెడ్డి కూర్చొని ఉన్నాడంటే ఆయన రేవంత్ రెడ్డి ఎందుకు అవుతాడు? మా కేసీఆరే అంటావు. ఏడ నువ్వు అక్కడ ఉన్నావయ్యా అంటే లేదు మేము అటువైపే ఉన్నామని నువ్వు అంటావు. అంటే మిమ్మల్ని ఏమనాలి? దేన్ని నువ్వు నమ్మవు? రాజ్యాంగాన్ని నమ్మని అంటావు, కాగు రిపోర్ట్ నమ్మని అంటావు, అది చెత్త అంటావు. ఆడు పగిలిన అయ్యా పిల్లర్స్ అంటే ఒకళ్ళు ఒకటి అంటారు, ఒకళ్ళే 3 కదా పగిలింది అంటారు, ఒకటేమో 4 కదా అంటారు. దేన్ని నమ్ముతారు మీరు? ఎవరి గురించి ఎవరు నమ్ముతారు? 2119 డ్యాములు కూల్చితే ఇక్కడ ఎందుకు కడుతున్నారు? కట్టుమని ఎందుకు అంటున్నారు? మీ వాటా ఎంత? కట్టుమనే వాళ్ళ మీ వాటా ఎంత? నేను అడగాలనుకుంటున్నాను అన్ని పార్టీలను. అది కాక నేషనల్ వాటర్ పాలసీ ఉంది. తుమ్మడి ఎట్టి కూడా ఎందుకు అడుగుతున్నారు మీరు? తుమ్మడి ఎట్టి ప్రాణహిత గోదావరి ఉపనది. ప్రాణహిత అక్కడ నుంచి 70 కిలోమీటర్స్ గోదావరి వస్తుంది. అక్కడ గోదావరి తెచ్చి గోదావరి నుంచి తీసుకొచ్చి కృష్ణానదిలో పడేస్తారా? మూసీ నది, ఇది మూసీ అంటే హైదరాబాద్ తీసుకురావాలి. అది అంటే కృష్ణానది పరివాహక ప్రాంతం. ఒక పరివాహక ప్రాంతం, ఒక నది నుంచి నీళ్లను ఇంకో నదికి మళ్లించడం ఏంది? ఇంటర్ బేసిన్ రివర్ ట్రాన్స్ఫర్ ఇస్ క్రైమ్ అగైన్స్ట్ నేచర్, బ్యాడ్ ఎకనామిక్స్. 700-800 మీటర్ల అది కూడా తప్పే. తుమ్మడి ఎట్టి కూడా తప్పే. అక్కడ నీళ్లు తాగడానికి ఇవ్వకుండా, వ్యవసాయానికి ఇవ్వకుండా ఆ బేసిన్ ప్రజలకు
ఇంకో బేసిన్ తీసుకొస్తారా? అది కూడా తప్పే కదా. ఇప్పుడు ఈయన కొత్తగా తీసుకున్నటువంటి ఈ ప్రాజెక్టు మేడిగడ్డ చూస్తే 5గురితోటి మన వాళ్ళతో కమిటీ చేశారు, మన నిపుణులు ఇంజనీర్స్ అనుభవం ఉన్నటువంటి వాళ్ళు. ఆ 5గురు కూడా ఒక 2-3 మాసాలు మొత్తం ఎక్సర్సైజ్ చేసి ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు. ఈ ప్రాజెక్టు కట్టడం వల్ల అదనంగా చాలా ఖర్చు అవుతుంది ఒకటి. రెండోది ఏంటంటే దీన్ని మెయింటైన్ చేయటం కూడా చాలా కష్టం, ఎక్కువ కరెంటు అవసరం ఉంటుంది. తర్వాత ఏంటంటే ప్రతి సంవత్సరం కూడా మొత్తం టోటల్గా 20 నుంచి 22 వేలు ఖర్చు అవుతుంది. ఇది ఉపయోగం లేదు, పాత ప్రాజెక్టునే టేకప్ చేయటం మంచిదని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం వేసినటువంటి కమిటీ ఆ నిపుణులే వాళ్ళు నివేదిక ఇచ్చినా కూడా దాన్ని పక్కన పడేశారు. పక్కన పడేసి దాన్ని ఏకపక్షంగా నిర్ణయం తీసుకొని టేకప్ చేయటం వల్ల ఇవాళ ఈ నష్టం అంతా జరిగింది. ఈ డబ్బు ఎవరిది? 4 కోట్ల మంది ప్రజల డబ్బు ఇది, మనందరి డబ్బు ఇది. అప్పులు తెచ్చినా పన్నుల ద్వారా వసూలు చేసినా మన డబ్బు ఇది. ప్రతి రూపాయి కూడా అందరికి హక్కు ఉంది. మరి వేల కోట్ల రూపాయలు ఇష్టం వచ్చినట్టు ఖర్చు చేసి అలా ఈ స్టేజ్కి తీసుకురావడం అనేది జరిగింది.